6 వచనాలు కూడా 6 మాటలు కూడా వ్యక్తిత్వ గురించి, క్షమాపణ గురించి, ప్రతి ఒక్క విషయం గురించి మీరు విన్నారు. కానీ ఆత్మ మనం దేనికి అప్పగించుకోవాలి అనేది నేను చెప్తాను. దేవుడు గుడ్డివారిని బాగు చేసి, గుడ్డివారిని అనేక శ్రమలో ఉన్న వారిని బాగు చేసి, ఎన్నో వ్యాధుల్లో ఉన్న వారిని బాగు చేసి, చివరికి ఎటువంటి పాపం లేకపోయినప్పటికీ తన శిలువలో రక్తం కాల్చడానికి సిద్ధమయ్యేది. ఎందుకంటే అది తండ్రి చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. మరి గుడ్డివారు వచ్చి, అయ్యా నన్ను ఇంత బాగు చేశారు, ఆయన బదులు నన్ను వేయండి, అయ్యా నన్ను ఇంత మరణం నుంచి తప్పించారు, ఆయన బదులు నన్ను వేయండి అని ఎవరైనా అన్నారా? అది మనుషుల ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే, తండ్రి చిత్తం నెరవేర్చాడు. ఏమని అంటే, వారి పాపముల కొరకై నేను రక్తం చెందాల్సి ఉంది, వారి పరలోకానికి చేర్చాలంటే నేను కూడా వారి కొరకై బలిగా ఉంటాను అని యేసువారు అనుకొని సిలువలో 7వ మాట తండ్రికి ఈ మాట అన్నాడు. గొప్ప శబ్దంతో ప్రమాణం 3 గంటలకి చీకటి కప్పింది ఆ ప్రాంతం మొత్తం. సూర్యుడు అదృశ్యమయ్యాడు. సూర్యుడు వేరు. గర్భాలయం తెర 2గా చీరింది. ఆ గర్భాలయం తెరంట 300 మంది యాజకులు కలిసి ఒకరోజు తయారు చేశారు. దాన్ని తెరవాలంటే గుర్రములు, ఏనుగులు దాన్ని తెరవాలి. దాన్ని కట్టి లాగితే అప్పుడు ఆ తెర తెరుచుకుంటారు. అప్పుడు ఆ 3 గంటల సమయంలో దేవుడు ఈ శబ్దము విని దేవుడికి అప్పగించుకొని, తన ఆత్మ దేవుడికి అప్పగించుకొని మరణించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత అద్భుత కార్యం జరిగింది. ఏమిటంటే బలులన్నీ ఇంకా అర్పించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పాపము కొరకై, ప్రతి ఒక్కడికి చేసే పాపము కొరకై నేను మరణించాను అని చెప్పుకుంటే అది 2గా చీలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ప్రేమ తన తండ్రిపై. కాలేజీ నుంచి ఇంజనీరింగ్ చేస్తున్న కూతురు చేస్తూ వచ్చి, నానా నాకు ఐఫోన్ కావాలి, నాకు ఐఫోన్ కావాలి, మా క్లాస్లో అందరూ ఐఫోన్ కొనుక్కున్నారు నాన్న, నాకు కూడా ఐఫోన్ కావాలన్నా అంటే ఆయన అంటున్నాడు, తల్లి 2 రోజులు ఆగమ్మా, నీ దగ్గర ఆల్రెడీ ఫోన్ కాదు నాన్న, నాకు ఆ ఫోన్ వద్దు, నాకు ఐఫోనే కావాలి, అందరూ కొనుక్కున్నారు, నాకు కూడా కావాలన్నా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డబ్బు లేదు, తల్లి లేదు, తండ్రి కూతురే ఉన్నారు. తర్వాతకి 2 రోజుల తర్వాత వచ్చేస్తాను నేను. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి, అందరూ పిక్నిక్ వెళ్తున్నారు నాన్న, నేను కూడా పిక్నిక్ వెళ్తాను, నన్ను కూడా పంపినానా అంటే తండ్రి వద్దు తండ్రి, 2 రోజుల తర్వాత చూద్దాం, ఎప్పుడైనా వెళ్ళొచ్చింది అంటే, నాన్న నువ్వేం చెప్పినా కానీ ఇంతే, నువ్వేం చెప్పినా కానీ ఏమి ఇయ్యవు, నువ్వు నా మీద ప్రేమ లేదు నా పో అని డోర్ వేసుకున్నాను. డోర్ వేసుకున్న తర్వాత తండ్రి ఉదయం కాలంలో 5 తండ్రి వచ్చి, చిత్తది లేమ్మా, నీకోసం ఇష్టమైన స్వీట్ చేశానమ్మా, లేమ్మా అని డోర్ పడుతుంది అని తలుపు తెరవడం. నువ్వు ఇంతేనా, నువ్వు అడిగిందల్లా ఇయ్యవు, నేను రాను పో అని. ఉదయం కాలంలో 8:30 ఏంటి ఈ పాటికి కాలేజీ వెళ్ళడానికి నాన్న నిద్రలేపుతాడని, ఏంటి లేపలేదు అని బయటకు వచ్చి చూసిన తర్వాత తన దగ్గర పైన తండ్రి ఉన్నాడు. తండ్రి గుండెల మీద ఒక పేపర్ ఉంది. ఏమనంటే, అమ్మ చిత్తది, నాకు 10 రోజులు ఎందుకో గుండెలో నిద్రలేస్తుందమ్మా, నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని నేను చెప్పలేకపోయాను. పిక్నిక్ వెళ్తానన్నా నేను వెళ్ళకపోయాను, కానీ సెల్ ఫోన్ కొంటానని నేను ఇవ్వలేకపోయాను తండ్రి. మరి దీంట్లో ఉంటున్నాను, నీకోసం బ్యాంకులో నీ పేరు మీద డబ్బులు డిపాజిట్ చేశాను, నీ కొరకై ఇల్లు కట్టానమ్మా, ఇల్లు కొన్నాను, నువ్వు హ్యాపీగా చేయొచ్చు, చెప్పుకొని చూపు చూద్దామని నైట్ వచ్చి నీ తలుపు కొట్టాను, తెరవలేదమ్మా అని అన్న తర్వాత ఆ కూతురు ఏడుస్తా, నానా నాకు ల్యాప్టాప్ ఉంది, ఏముంది, నువ్వే కావాలి అనుకుంటూ వస్తాడు. కానీ తండ్రి మనుషుల ప్రేమ, మనుషులైన తండ్రి ప్రేమ ఆ విధంగా ఉంటే మనం ఎన్నో పాపాలు చేస్తూ, మనం ఎన్నో విధాలుగా ఇలా ప్రవర్తిస్తూ
ఆ దేవుడికి సమర్పించుకుంటున్నాడని చెప్పి ఎన్నో పాపాలు చేస్తున్న శరీరాంశమైన పాపాలు దేవుడు ఫస్ట్గా మొదటిగా తన శరీరాన్ని సిలువకు అప్పగించాడు. తర్వాతకి తన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఏమనంటే ఎవడు నన్ను చంపనేరుడు. దేవుడు చంపేవారు ఎవరు చంపనేరుడు. దేవుడు ఎవరు చంపలేరు. నన్ను ఎవరు చంపనేరడు. నా ఇష్టపూర్వకంగా ప్రాణం పెడుతున్నారని దేవుడితో చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెప్పిన తర్వాత దేవుడు తన ఆత్మను అప్పగించుకున్న తర్వాత మరణించిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు అనుకున్నారు ఇద్దరు, అరే ఇప్పటి వరకు కూడా రక్తం కాల్చినాడే, మరి ఇప్పుడేంద్ర నీళ్ళు కాస్తున్నాయి, అరే ఇంకెక్కడ రక్తంలా మనం ప్రతి ఒక్క పాపం కొరకే గెచ్చమనే తోటను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, నడి వీధుల నుంచి స్టార్ట్ చేస్తే, శిలువ వరకు ఈ కలవరి కొండ వరకు కూడా, గోల్గొండ కొండ వరకు కూడా ఎక్కడ మొత్తం చెల్లించారా అని చెప్పారు. అప్పుడు అవును నిజమే, నేను నిజంగా ఎదురైన యేసు, మన పాపముల కొరకే వచ్చిన యేసు, మన పాపముల కొరకే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన యేసు రాజ్యాన్ని అప్పుడు అనుకుంటున్నాడు. శతాబ్దం కూడా ఇతను మనిషి కుమారుడు అయినా నీతిమంతుడు, నిజమైన దేవుడైన హృదయాన్ని తనకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి కూడా యేసు ప్రభువు మన ఆత్మలు కూడా మనం కూడా దేవుడికి అప్పగించుకోవాలి. ఏ విధంగా అంటే శరీరాన్ని అప్పగిస్తున్నాము. అయ్యా ఉపవాసం ఉన్న తర్వాత ఏదైనా తినాలనిపిస్తే ఈ ఒక్కసారి నన్ను క్షమించాలి, ఒక్కసారి చెట్టాలి నన్ను క్షమించు అని ఉపవాసం అంటాను. అలాగే పాపం దేవుడు సమర్పించిన పాపం చేయాలనిపిస్తుంది. ఇది శరీరం కదా, ఇది లోకంలో ఉన్న శరీరం కాబట్టి అవి ఒక్కసారి సినిమా చూస్తాను, అయ్యా ఈ ఒక్కసారి తెలుసా పిక్నిక్ చేస్తాను, అయ్యా ఈ ఒక్కసారి నేను ఇలా చేస్తానని పాపానికి ఈ ఒక్కసారి ఇలా చేస్తానని అప్పుడు అనుకుంటాను. దేవుడు సమర్పించుకొని శరీరాన్ని హృదయాన్ని ఇలా సమర్పించుకుంటున్నారు, కానీ తన ఆత్మలు మాత్రం అపవానికి అప్పగించుకుంటున్నారు. ఇంట్లో బాగానే ఏదో అన్నదని నేను అలా చేస్తా ఇలా చేస్తా అని దేవుళ్ళు వచ్చి కూడా ఆత్మను అపవానికి అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఇంట్లో ఎవరో తల్లిదండ్రులు అన్నారని పిల్లలు కూడా తన ఆత్మను అపవానికి అప్పగించుకుంటూ ఇంట్లో చరమస్నానికి లోనవుతున్నారు. హల్లెలూయా. ఇప్పటికైనా మన ఆత్మను దేవుడికి అప్పగించుకోవాలి. శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను ఎవరైతే నిజంగా దేవుడికి సమర్పించుకుంటారో వారు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవాళ్ళు దేవుడు చూసినాక నాకు ఏం చెప్పాలి అర్థం కాదు, కానీ ఏదో చెప్పారు మొత్తానికి.